లో దేవుడు అబ్రహాము జీవితము, అబీమెలెకు జీవితంలోని ప్రార్థన గురించి 3 పాఠాలు మనం నేర్చుకున్నాం. అబ్రహాము ప్రార్థన చేసిన 3 కార్యాలు. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనం నుంచి 3 వాక్యాలు. అబ్రహాము ప్రార్థన ఒక కుటుంబాన్ని బ్రతికించింది. నశించిపోతున్న కుటుంబాన్ని, పతనమైపోతున్న కుటుంబాన్ని, పాడైపోతున్న కుటుంబాన్ని, మరణించబోతున్న కుటుంబాన్ని బ్రతికించింది. ఈరోజు నీ ప్రార్థన ఆత్మీయంగా చచ్చిన వాడిని, నైతికంగా చచ్చిన వాడిని, మానసికంగా చచ్చిన వాడిని నీ ప్రార్థన బ్రతికిస్తుంది. నీ ప్రార్థనకు బ్రతికించే శక్తి ఉంది. ప్రభువా, నేను కూడా నైనా ఆత్మీయంగా, నైతికంగా, మానసికంగా చచ్చిపోతున్న వారు నా ఇంట్లో, నా వీధిలో, నా ఊర్లో ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థించే వ్యక్తిగా నన్ను మార్చండి నాయనా. నా ప్రార్థన ఇతరులను బ్రతికించే శక్తి ఉంది నాయన. రెండవదిగా అబ్రహాము జీవితంలోనే మనం చూస్తాం. అబ్రహాము ప్రార్థన అబీమెలెకు కుటుంబాన్ని, చెడిపోయిన కుటుంబాన్ని, పడిపోయిన కుటుంబాన్ని, పతనమైపోతున్న కుటుంబాన్ని అబీమెలెకు ప్రార్థన బ్రతికించి బాగు చేసింది. ఈరోజు ఎన్నో కుటుంబాలు చెడిపోతున్నాయి, ఎంతోమంది పిల్లలు చెడిపోతున్నారు, ఎన్నో సంసారాలు చెడిపోతున్నాయి. ఎవరు బాగు చేస్తారు? నీ ప్రార్థన. ప్రభువా, ముందు నీ ప్రార్థన నన్ను బాగు చేయాలా, నీ ప్రార్థన నా కుటుంబ సభ్యులు బాగు చేయాలా, నీ ప్రార్థన నైనా నా వాళ్ళను బాగు చేయాలి నైనా. బాగు చేసే శక్తి తండ్రి ప్రార్థనకు ఉంది నైనా. కుటుంబాలు బాగు చేస్తుంది, సంసారాలు బాగు చేస్తుంది, జీవితాలు బాగు చేసే శక్తి ప్రార్థన. మూడోదిగా అబ్రహాము ప్రార్థన శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చు. ఈరోజు అనేక మంది జీవితాల్లో శాపము, దరిద్రము అనుభవిస్తున్నారు. వారి శాపాన్ని ఆశ్చర్యకరంగా మార్చేది నీ ప్రార్థన. చేద్దామా? ప్రభువా, అబ్రహాం వంటి ప్రార్థన జీవితం నాకు ఇవ్వనైనా. నా ప్రార్థన నన్ను బ్రతికిస్తుంది, నా కుటుంబాన్ని బ్రతికిస్తుంది, అనేకులు బ్రతికిస్తుంది. నా ప్రార్థన నన్ను బాగు చేస్తుంది, నా కుటుంబాన్ని బాగు చేస్తుంది, అనేకులు బాగు చేస్తుంది. నా ప్రార్థన నా శాపాన్ని, నా ఇంటి వారి శాపాన్ని, నా ఊరి వారి శాపాన్ని ఆశ్చర్యకరంగా మారుస్తుంది. నాకు కూడా అలాంటి ప్రార్థన అనుభవం దయచేయమని ప్రార్థన చేద్దాం.